2 నెలలకో నెలకో ఖచ్చితంగా చర్చికి వెళ్ళి తీరుతాను. నేను 9 సంవత్సరాల పిల్లలు నాకు లేకపోయేటప్పటికి వెళ్ళని గుడి లేదు, మొక్కన రాళ్ళు లేదు. రండి నేను ఫాస్టింగ్ లో ఉన్నాను అని జనవరి 1 అనుకుంటాను, క్రిస్మస్ కాదు. ఆవిడ పిలిచి చర్చికి పిలిచి వాగ్దానాలు ఇచ్చారు. వాగ్దానాల్లో నేను ఒకటి తీసుకుంటే అది బయటికి చెప్పాలో లేదు తెలీదు. ఫాస్టర్ గారు స్టేజ్ మీదకి రమ్మంటారు. వచ్చి చదవమని ఆయన చెప్తుంటే చదవాలో వద్దా తెలియట్లేదు. 8-9 సంవత్సరాల పిల్లలు లేరు నాకు. అందులో ప్రభు ఆ వాగ్దానం ఏమిచ్చారంటే, ఇసుక రేణువుల వలె నీకు పిల్లలు జన్మించుగాక. 9 సంవత్సరాల నుంచి ఇసుక రేణువుల వలె అంటున్నారని చెప్తే అని అంటే ఖచ్చితంగా ప్రభు దీవెనలు మీకు ఉంటాయి, పిల్లలు పడతారని చెప్పగానే సంవత్సరం తర్వాత గుడ్ న్యూస్, కరెక్ట్ సంవత్సరం దాటకుండా గుడ్ న్యూస్ విన్నాం. 2 కవల పిల్లలు పుట్టారు.